ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను వినండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎలాగ ఆశీర్వదించబడాడంటే, నిజమైన దేవుడు ఎవరని చెప్పిన ఆయన వెతుకులాడేటప్పుడు యెహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అనమాట. ఎలా మాట్లాడుతున్నాడంటే, నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుండి నీ బంధువుల నుండి బయటకు వచ్చాయి, నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తారని చెప్పాడు అనమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును మనం వెతుకులాడామంటే ప్రభువు మనల్ని ఆ రకంగా ఆశీర్వదిస్తాడు. మీకు అందరికీ తెలుసు అబ్రహాం గురించి, ఆయన ఎంతవరకు దేవుని చేత ఆశీర్వదించబడినాడని చెప్పి. ఆయనను జనములకు తండ్రిగాను విశ్వాసులకు తండ్రిగాను ఆయన్ను ప్రభువు నియమించున్నాడు. ఎందుకంటే ఆయనను ఎతుకులాడి అబ్రహాం వెళ్ళాడు కాబట్టి. అలాగే మనము మన జీవితంలో అబ్రహాం వలె ప్రభువును వెతికి వెళ్ళామంటే ఖచ్చితంగా అటువంటి ఆశీర్వాదములు మనము పొందగలము. అబ్రహాము వెంటనే లోబడ్డాడు అనమాట, కొన్ని దినాలు లోబడలేదు. అందువలన ఈ అబ్రహాం 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం చదివామంటే ఆయన అంతా ఆస్వాదించబడ్డారు ప్రభు వలన. 12వ అధ్యాయం 20 వచ్చిన సంవత్సరం చూడండి. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించిన వారు అతన్ని అతని భార్యను కలిగిన సమస్తమును పంపివేసిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆశీర్వాదమును ప్రభు దగ్గర సంపాదించుకొని ప్రభు బయటకు వస్తున్నాడు. చూడండి 2వ వచనం 13వ అధ్యాయం 2వ వచనం చదివితే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ప్రభు ఇచ్చే ఆశీర్వాదమే. ఈ కాలంలో కూడా అనేక దైవజనులు చెప్తున్నారు. నిన్నటి దినంలో ఒక దైవజనుడి వాక్యం వినేటప్పుడు తాను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ప్రభువా 1,000 మంది కూర్చొని వాక్యం వినేటట్లు నాకు ఒక ఆలయం దయచేయమని అడిగాను. అలా ప్రభువు నాకు 25,000 మంది ఒకే స్థలంలో కూర్చొని వాక్యం వినేంత ఆలయమును ప్రభువు నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువును నిజముగా మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన రీతిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారికి ఖచ్చితంగా ప్రభు ఇటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అబ్రహాం అలాగే చేశాడనమాట, తన పూర్ణ హృదయంతో. చదువుతున్నాను అండి, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నది ప్రధానమైన ఆజ్ఞ. అబ్రహాం అలాగే ప్రేమించి ప్రభువును వెతుకులాడాను అనమాట. అలా వెతుకులాడినప్పుడు ఏమైందంటే, ప్రభు అబ్రహాం దగ్గరకు వచ్చి, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను ఆశీర్వదించడం వల్ల నువ్వు తనీకి రమ్మని తీసుకెళ్ళి ఆశీర్వదించాడు. అలాగే మనము ప్రభువును మార్క్స్ వార్త 12:30లో చెప్పిన రీతిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించామంటే, ఆయన వెంబడించామంటే, ఆయన చెప్పినట్లు చేసామంటే ఖచ్చితంగా ఇటువంటి ఆశీర్వాదంలో మనకి ప్రభు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును ఎంత ఆశీర్వదించాడో చెప్పనే వీలుపడదనమాట, అంత ఎక్కువ ఆశీర్వించాడు ప్రభు. కాబట్టి సాయంకాల సమయంలో ప్రభు యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ, అబ్రహాంలాగా మనం కూడా ప్రభువును వెతికి ఆయనకు లోబడి జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకొంటున్నాను. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు పరిశుద్ధమైన పాదము స్తోత్రములు. యొక్క సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన యొక్క వాక్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. అనేక మందికి లేని భాగ్యం మీరు ఇచ్చారు ప్రభు. ఈ వాక్యమును మా వినికిలో మీరు ఆస్వాదించండి. అబ్రహాం వలె మేమును లోబడి మీ చెంత ఆశీర్వాదములు పొందుకుని మీకు నిజమైన బిడ్డలుగా జీవించినట్లు మీరే సహాయం దయచేసి నడిపించమని నా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను, జీవం కలిగిన తండ్రి. ఆమేన్. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క వాక్యమును మీరు వినండి, అనేక మందికి షేర్ చేయండి. వాళ్ళు విని ప్రభు మార్గంలో వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వాదం పొందుదురుగాక.